హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి చలి తీవ్రత కొనసాగుతుంది. మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగుతూ క్రమేణా చలి తీవ్రత తగ్గి వర్షాలు మొదలవనున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో దాదాపుగా జనవరి చివరి భాగంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఈ మధ్యాంధ్ర జిల్లాల మీదుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరించడంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, నాంపల్లి, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చలి తీవ్రత అత్యధికంగా ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో దాదాపుగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి రానున్నటువంటి రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. పొడి వాతావరణం కొనసాగుతుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాలు, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పొడి వాతావరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.